హైదరాబాద్ లోని న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చిక్కడపల్లి పిఎస్ పరిధిలోని జవహర్ నగర్ లో తన నివాసంలో ఫ్యాన్ క్యూరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్వేచ్ఛ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి చేశారు. అనంతరం స్వేచ్ఛ డెడ్ బాడీని జవహర్ నగర్ లోని నివాసానికి తరలించారు. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన అమ్మ స్వేచ్ఛ తిరిగి రాదని తెలిసి కూతురు బోరున విలపిస్తుంది. మరోవైపు తమ కూతురు చావుకి కారణం పూర్ణచంద్రనేనని స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కుటుంబ కలహాలే కారణమని చిక్కడపల్లి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు స్వేచ్ఛ అకాల మరణంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్, నిబద్ధత గల రచయిత్రి, తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కలిగిన తెలంగాణ వాది అని గుర్తు చేసుకున్నారు. ఇక ఈ విషాద సమయంలో స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమె కుమార్తెకు, తల్లికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు కేటీఆర్. చాలా సంతోషిస్తుండే. 40 సంవత్సరాలు నా బిడ్డకి 40 సంవత్సరాలు తను మా దగ్గర పెరగలేదు. మేము పుట్టగానే మా కోడలు మా ఆడబిడ్డ దగ్గర 4 నెలల నుంచి తను అక్కడనే మేమిద్దరం ఉద్యమంలో ఉండేవాళ్ళము. తను ఇక్కడ మా కోడలు 4 నెలల నుంచి తనని పెంచింది. తానే తల్లి. మేము ఆమెకు ఏమి చేయలేదండి. ఎప్పుడు నన్ను అట్లా ఎందుకు పెట్టిర్రు మీరని మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించలేదండి. మమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టలేదు. అదే చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద పుస్తకాలు, మాలపల్లి 7 తరాలు, అమ్మ నవల 7వ తరగతిలోనే పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఇట్లా చదివేసి, అది మేమే చదవలేము. ఎంత చదవాలంటే చిన్న పసిపిల్ల నుంచి కూడా బాలమిత్ర చంద్రమామలు ఈ బస్ ఎక్కి నుంచి అక్కడ దిగేసరికి చదివేస్తుండే. చదువు చదువు చదువు. చిన్న పిల్లప్పటి నుంచి కూడా కథలు రాస్తుండే. తను చాలా కథలు రాస్తుండే. చాలా వర్క్ ఉంటుంది. అందరికి షిఫ్ట్ వేయాలి. నాకు నిద్ర లేదమ్మా, అలసట బాగా అవుతున్నది, నాకు అలసిపోతున్నా, నీకు మెసేజ్ పెట్టడానికి, ఫోన్లు చేయడానికి టైం లేదమ్మా అని చెప్పింది. ఎన్ని సమస్యలకు తనేంటంటే, నా సమస్య నేనే పరిష్కారం చేసుకుంటా, నాకు తెలుసమ్మా, నా పరిష్కారం, నా సమస్యకు నేను పరిష్కారం చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఆమె ఏ పర్సనల్ సమస్యలైనా కానీ ఆమె అట్లనే డీల్ చేసుకుంటున్నది. ఎంతమందికో ఆమె ధైర్యం చెప్పింది. అలాంటి ఆమెను ఇట్లా కథ అసలు మేము పోయేసరికి శవం కనిపిస్తుందంటే నిజంగా చంపిపోయిందేమో, చంపి ఇట్లా వేలాడదీసిండ్రేమో అన్నట్లు అక్కడ కనిపిస్తున్నది అన్న. చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఎవరు నేరస్తున్నారో మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాము. ఆ కేసు ప్రకారము వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి
ఆ నేరస్తునికి కఠిన శిక్ష విధించాలి. ఇంకా ఏ మహిళలు కూడా ఇలాంటి ఒక మా అమ్మాయి ఎంబడ 3 సంవత్సరాల నుండి మా ఎంబడ పడ్డాడంట. నాది నిన్ను పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాలు వెంబడబడి 3 సంవత్సరాలకు ఆమెను కన్విన్స్ చేసిండంట. చేసి అప్పటి నుండి రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల నుండి వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఇక ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉన్నారు. ఇక ఇట్లా గొడవలు పడి మొన్న 26 నాడు మా కూతురు నాన్న నేను ఆయనతో ఉండలేను, నువ్వు వచ్చేసి రూమ్కు మాట్లాడటానికి అని చెప్పింది. మీ ఇద్దరితో కలిసి నేను మాట్లాడతా అని చెప్పి ఇంటికి వచ్చేసి కూతురుతో ముందు మాట్లాడితే నాన్న ఇక నేను ఉండను, కరెక్ట్గా నిర్ణయం చేసేసుకున్నా, మళ్ళీ నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు మళ్ళీ నువ్వు అడ్జస్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు నాన్న అని అన్నది. సరే నీ ఇష్ట ప్రకారంగా నాన్న అమ్మ అని చెప్పిన. నేను అతన్ని ఫస్ట్ టైం చూసిన. వీళ్ళ ఏది సంబంధాన్ని మేము అంగీకరించలేదు, మేము భార్య భర్తలు అంగీకరించలేదు. అది అందు గురించి ఏంటంటే ఆయనను ముఖం కూడా చూడలేదు గతంలో ఎన్నడు. అంకుల్ నేను 5 సంవత్సరాల నుండి మేము కలిసి ఉంటున్నాము. కలిసి ఉంటున్నప్పటికీ కూడా ఏంటంటే మధ్య మధ్యలో గొడవలు అవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మేము కలిసి ఉండలేము అని చెప్పిండు. ఏం గొడవలు చేసుకుంటున్నారో మనకు అర్థం కావు, చెప్పరు మనకు. గొడవలు మాత్రం జరుగుతున్నాయి. దాంతో ఏంటంటే ఎప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటూనే ఉన్నాము బిడ్డతోని. అయితే బిడ్డనే ఏంటంటే మరి మేము వాళ్ళ వాళ్ళ అమ్మనాలతో వాళ్ళు మాట్లాడతామంటే లేదు నాన్న నేనే మెయింటైన్ చేసుకుంటా, మీరు మాట్లాడుతారంటే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నది. బిడ్డని ఆత్మహత్య చేసుకోవడం మాకు చూడలేము, నువ్వు ఎట్లనే ఉంటావు, నువ్వు బతికుంటే చాలు, నేను వెనకకెళ్ళి మేము చూసుకుంటుంటాం బిడ్డని. మేము వాళ్ళది ఎవరిని కూడా టచ్ చేయలేదు, వాళ్ళ జోలికే వెళ్ళలేదు. మళ్ళీ నిన్న మార్నింగ్ పాపను స్కూల్కి పంపించేసింది. స్కూల్కి పంపించిన తర్వాత ఈమె డ్యూటీకి పోతున్నదని అనుకున్నాను. నేను ఇంట్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్యూటీకి పోతుందని అనుకున్నాను. పాప అన్నది తాతయ్య నువ్వే తీసుకురా నన్ను స్కూల్కి వెళ్ళంటే నేనే పోయి 2:40కి నేనే స్కూల్కి వెళ్ళి పాపని తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చేసిన. ఇంటికి వచ్చే వరకు 4 అయింది. అయితే అక్కడికి వెళ్ళి ఫోన్ రాగానే నేను పాపకు బేటా నేను ఆ కండువాళ్ళు ఇచ్చేసి వస్తాను, నువ్వు ఇంట్లో ఉండని చెప్పేసి రామ్నగర్లో ఇంటికాడ దింపేసి నేను వెళ్ళిపోయినా. పాప నాకు మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ తాతయ్య అమ్మ డోర్ తీస్తలేదు అని చెప్పింది. చెప్పగానే ఏంటంటే నువ్వు వెనుకకు రా తాతయ్య అనగానే వెనుకకు వచ్చినా నేను వచ్చాక 8:30 అయింది. డోర్ తెరుచుకున్నది. డోర్ తెరుచుకునే వాళ్ళు బయటకు వెళ్ళి అవి లోపల డోర్ పెట్టుకోలేదు. బయటకు చూడగానే శవం వేలాడుతున్నది అని వాళ్ళు భయానికి బయట ఉన్నారు. అప్పటికే 8:30కి నేను కరెక్ట్గా వచ్చినా నేను పోగానే చూసే వరకు శవం వేలాడుతున్నది. అసలు ఊహ కూడా ఊహించలేదు అట్లా చేసుకుంటుందని, ఆలోచించలేదు. అట్లా గిట్లా కొద్దిగా అనుమానం వచ్చినా కానీ జాగ్రత్తలు తీసుకొని కాపాడుకునేవాడిని బిడ్డను. రెట్టిగా ప్రస్తుతం యాంకర్ స్వేచ్ఛ డెడ్ బాడీని అయితే జవహర్ నగర్ లోని తన నివాసానికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తన నివాసం నుంచి రత్నకుమార్ ఉన్నారు ప్రజెంట్ అక్కడ. రత్నకుమార్, అసలు యాంకర్ స్వేచ్ఛ ఇలా చేసిందని కూడా ఎవ్వరూ అనుకోలేదు. చాలా తీరని లోటు అనేది యాంకర్ స్వేచ్ఛ లేనిది. సో అక్కడ కుటుంబ సభ్యులైతే బోర్న విలిపిస్తున్నారు, మనం చూస్తున్నాం. సో అసలు పోలీసులు ఏమంటున్నారు, మరి తన ఆత్మహత్యకు కారణమైన పూర్ణచందర్ని ఏమైనా డీటెయిల్స్ తెలుసా పూర్ణచందర్ గురించి? ప్రస్తుతం పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తవగానే ఇటు రామ్నగర్ పార్సిగుట్టలోని నివాసానికి స్వేచ్ఛ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ అటు తోటి జర్నలిస్టులు సహోద్యోగుల సందర్శనార్థం కూడా ఆమె యొక్క భౌతికాయాన్ని ఇక్కడే ఉంచారు. ప్రజెంట్ స్పాట్లోనే మనం ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూసినట్లయితే ఎప్పుడైతే స్వేచ్ఛ ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయిందన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సహోద్యోగులు, తోటి సీనియర్ జర్నలిస్టులు. ఎందుకంటే గతం నుంచే ఆమె ఎంతో కాలంగా దాదాపు 15 ఏళ్ల పాటు జర్నలిస్టు వృత్తిలో ఉన్నటువంటి మహిళ. మరోవైపు ఒకవైపున జర్నలిస్ట్ గా కొనసాగుతూనే ఒక న్యూస్ యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, మరోవైపు ఉద్యమాలకు సంబంధించి ఉద్యమాలలోనూ చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి, తన రచనల ద్వారా ఎంతో మంది ఆకట్టుకుని మంచి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి యాంకర్ స్వేచ్ఛ. సో అటువంటి వ్యక్తి చాలా బలంగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందన్నటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా కలవరానికి గురి చేస్తుంది. విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్సే మనకు ప్రజెంట్ ఆమెను భౌతికంగా ఉంచినటువంటి
ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికే అనేక మంది తోటి సీనియర్ మహిళా జర్నలిస్టులు చేరుకోవడం జరిగింది. చేరుకొని వాళ్ళందరూ తమ యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే అనేక మంది ఇటు మహిళా యాంకర్లు కావచ్చు, అలాగే సీనియర్ న్యూస్ ప్రెజెంటర్లు, అలాగే ఉద్యమాలలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు. సో వాళ్ళందరూ కూడా ఇటు స్వేచ్ఛ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు ఆమె యొక్క నివాసం దగ్గరకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఒకసారి పరిస్థితిని గమనించినప్పుడు తోటి మహిళా జర్నలిస్టులందరూ కూడా విషాదంతో గుక్కపట్టి అంటే కుమిలి ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆమెతో ఉన్నటువంటి అనుబంధాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎంతో కాలంగా ఆమె సీనియర్ జర్నలిస్ట్ గా రాణిస్తూ తన యొక్క న్యూస్ ప్రెజెంటేషన్ ద్వారా కావచ్చు, ఆమె చేసినటువంటి డిబేట్స్ అనేవి, యాంకర్ గా తన యొక్క ప్రెజెంటేషన్ అంత వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి, ఎంతో అనుబంధాన్ని అనేక మంది తోటి మహిళా జర్నలిస్టులతో నెమరేసుకున్నటువంటి స్వేచ్ఛ ఇప్పుడు లేకుండా పోయిందన్నటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళని కూడా విషాదంలోకి నెట్టినటువంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా కళ్ళకట్టినట్లుగా ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తున్నారు, తమ యొక్క సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తోటి జర్నలిస్టులు, మహిళా యాంకర్లతో పాటు మరోవైపు ఇటు ఉద్యమాల్లో సైతం చాలా చురుగ్గా ఉన్నటువంటి నేపథ్యం కలిగినటువంటి కుటుంబ వ్యక్తి కాబట్టి సో ఉద్యమకారులు, అలాగే వామపక్ష భావం కలిగినటువంటి విప్లవకారులు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇటు అంటే ఆమెకు అమరురాలు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా బోధించడం జరుగుతుంది. ఆ విషయాలను కూడా తెలుపుతూ అమర్ రహే స్వేచ్ఛ అని చెప్పంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. దానికి ఒకసారి కొంతమంది అటు తోటి రచయిత్రులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమెతో ఉన్నటువంటి రచయిత్రులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎట్లా ఉండేవాళ్ళు, స్వేచ్ఛకు సంబంధించి ఏం చెప్తారు? స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. స్వేచ్ఛ అమ్మ నాన్న ఎంఎల్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు స్వేచ్ఛ పుట్టింది. నకరికల్లో వాళ్ళ అత్తమ్మ దగ్గర పెరిగింది స్వేచ్ఛ. చాలా మంచి పిల్ల, చాలా ధైర్యం గల పిల్ల. నిజంగా ఆమె చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నా. అంత పిరికిది కాదు, అవసరమైతే చంపనన్నా చంపుతుంది కానీ చచ్చే అంత పిరికిది మాత్రం స్వేచ్ఛ కాదు. ఖచ్చితంగా పూర్ణచంద్ర అనే వ్యక్తి ఆ అమ్మాయితో గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉంటున్నారని తెలిసింది. వాడు చంపేసి వెళ్ళిపోయి ఉంటాడనేది నా అభిప్రాయము. లేకుంటే వాడు ఈడికి స్వేచ్ఛగా వచ్చి స్వేచ్ఛ నేను చంపలేదని చెప్పొచ్చు కదా. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు కలిసి బతుకుతున్న వాళ్ళు అలాంటివి చేస్తలేడు కాబట్టి ఖచ్చితంగా వాడే చంపిండు అనేది నేను నమ్ముతున్నా. వాడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా మృతికి సంబంధించి కూడా తమ యొక్క సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆమె యొక్క మృతిలో ఇందులో పూర్తిగా పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది. అతనితో రిలేషన్ లో ఉన్న కారణంగానే ఆమె ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకుందన్నటువంటి విషయాలు తెలిసిన తర్వాత ఖచ్చితంగా పోలీసుల దర్యాప్తు అనేది చాలా కూలంకషంగా జరగాలి. దర్యాప్తులో ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారణమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి అనేటువంటి విషయాలను కూడా తెలియజేసినటువంటి కాంగ్రెస్ నేత కొండా మురళి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టుకుంటా దయచేసి బీసీలను గౌరవించండి. బీసీ అది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా, నేను అక్కడ వరంగల్లో మాట్లాడినా. మాకు తెలుసు అణగారిన వర్గాలు ఎలా ఉంటాయి. గత 45 ఏళ్ళ బట్టి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నా. నా పేరు కొండా మురళీధర పటేల్ ఉంటే నేను కొండా మురళి అని పెట్టుకున్నా. నాకు మాఫీ ఒకటి నా ఫోటో కేసులో కేసులకే నేను భయపడలే. దేనికి మాఫీ చేసుకున్నందుకు కాదు. కాంగ్రెస్ అంటే నా ప్రభావం తగ్గితే ఇంతెందుకు, మీరంతెందుకు రావాలి? మీరే చెప్పండి దయచేసి. దయచేసి ఒకటే మాట చెప్తున్నా, నేను అంతర్గతంగా లోపల చెప్పినా మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పుడు కూడా రేవంత్ అన్నప్పుడు రేఖమ్మను నేను మరి ఆడ పాదయాత్ర చేస్తే పంపి రాజశేఖర అన్నతో కూల్చింది రేఖమ్మ.
మేమంతా ఒకటే. మీరు ఎవరు కూడా దయచేసి దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు, అర్థమైంది కదా. దాని ప్రకారంగా మీ జిల్లాకి సంబంధించిన నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకుని అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు. మీ మీద గాంధీ భవన్ కు కొండా మురళి వెళ్లారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ భవన్ కు వెళ్లి తమ వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చారు కొండా మురళి. వరంగల్ ఎమ్మెల్యేలపై కొండా మురళి కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను కొండా మురళి ప్రస్తావించారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, వేం నరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్కతో ఇబ్బంది లేదని కొండా మురళి తెలిపారు. గాంధీ భవన్ కు కొండా మురళి వెళ్లారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ భవన్ కు వెళ్లి తమ వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చారు కొండా మురళి. వరంగల్ ఎమ్మెల్యేలపై కొండా మురళి కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను కూడా కొండా మురళి ప్రస్తావించారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, వేం నరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్కతో ఇబ్బంది లేదని కొండా మురళి తెలిపారు. కాంగ్రెస్ పెద్దలంటే తనకు గౌరవమని కొండా మురళి అన్నారు. తనను రెచ్చగొట్టదని, తను చావుకు కూడా భయపడనని అన్నారు. ఎవరూ ప్రశ్నలు అడగలేదన్న కొండా మురళి పీసీసీ చీఫ్ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నదే నా లక్ష్యమని చెప్పారు కొండా మురళి. రైట్ గా కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పుడు కొండా మురళి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? రైట్ శాలిని, కొద్దిసేపు క్రితమే అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో కొండా మురళి భేటీ ముగిసింది. అందులో అన్ని అంశాలను కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పలు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ విభేదాలు కావచ్చు, అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి నేతల మధ్య కొనసాగుతున్నటువంటి విభేదాలను కూలంకషంగా నియోజకవర్గాల వారీగా కొండా మురళి పార్టీకి అందించడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కూడా సుదీర్ఘమైనటువంటి లేఖలో ప్రస్తావిస్తూ కూడా అన్ని అంశాలు కూలంకషంగా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా నేను పార్టీని గౌరవిస్తా, పార్టీ పెద్దలను గౌరవిస్తా, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కలకాలం సీఎంగా ఉండాలనేది కోరుకునేటటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని అనేటటువంటి కామెంట్ చేశారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కేంద్రంలో జెండా ఎగురవేయాలి, అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం
నేను అహర్నిశలు కృషి చేస్తా అనేటటువంటి కామెంట్ చేశారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎప్పుడు నేను నిమ్న వర్గాల ప్రజల కోసం బాగు కోసమే నేను పరితపించేటటువంటి వ్యక్తిని అనేటటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా క్రమశిక్షణ కమిటీ అడిగినటువంటి అన్ని వివరాలను నేను వివరించాను. పూర్తి స్థాయిలో కూడా మా యొక్క అభ్యర్థులను వాటితో పాటుగానే మాకున్నటువంటి నియోజకవర్గంలో అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విషయాలను కూడా అంతర్గత విభేదాలను కూడా వారికి వినవించడం జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీ ప్రభావం తగ్గిందా అనేటటువంటి క్వశ్చన్కి ఆయన నేనంత బలహీనుడిని కాదు, నా ప్రభావం ఏంటో తెలుస్తా ఉంది. ఇప్పుడు గాంధీ భవన్కు వేలాది సంఖ్యలో జనం వచ్చారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చారు, ఇదే నా బలం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగానే పిసిసి చీఫ్ మరింత బలోపేతం కావాలి అనేటటువంటి కామెంట్ చేశారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలు ఆ యొక్క ఎమ్మెల్యే కావచ్చు, ఇతర పార్టీల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వారు అదే పదవులతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. నేను గతంలో ఎప్పుడూ కూడా ఆ విధంగా చేయలేదు. పార్టీ మారిన సమయాల్లో నేను రాజీనామా చేసి తర్వాత ఏకగ్రీవంగా గెలిచినటువంటి చరిత్ర మాకుంది. ఇతర నేతల మాదిరి మేము పార్టీ పదవులను అంటిపెట్టుకొని పార్టీ మారలేదు అనేటటువంటి కామెంట్ చేశారు. వరుసగా ఈ యొక్క పార్టీకి అన్ని వివరాలు కూలంకషంగా చెప్పడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, అటు మంత్రి ప్రధానంగా అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయం కూడా ప్రస్తావించారు. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయనకు కూడా కొంత తనతో వ్యతిరేకత ఉంది అనేటటువంటి భావన నాకు కలుగుతూ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నారనేటటువంటి భావన కలుగుతూ ఉంది అనేది కూడా లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిల పైన ఆయన ఫిర్యాదు చేశారు. గతంలో ఆయా నియోజకవర్గాల్లో తనకున్నటువంటి పట్టు, ఆయా నియోజకవర్గాల్లో తాను మద్దతు ఇస్తేనే ఇప్పుడు గెలుపొందింది అనేటటువంటి అంశాన్ని చేర్చారు. వాటితో పాటుగానే అటు స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడుతున్నటువంటి ఇందిరా వర్గం నేతలను కూడా కడియం శ్రీహరి ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి ప్రధానంగా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నాయన్ రాజేందర్ రెడ్డి అధిక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అధికారులకు పోస్టింగ్లు ఇప్పించేటటువంటి వ్యవహారానికి సంబంధించి తన నియోజకవర్గంలో కూడా ఆయన వేరు పెడుతున్నారు అనేటటువంటి కామెంట్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఆయా నియోజకవర్గాల్లో తనకు సఖ్యతగా ఉన్నటువంటి నేతలు ఆయా నియోజకవర్గాలను అధిష్టానం దృష్టికి తెస్తూనే కూడా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తెస్తూనే విభేదాలు ఎవరెవరితో ఉన్నాయి, ఎందుకు విభేదాలు వచ్చాయి అనేటటువంటి అంశాలను కూడా లేఖ ద్వారా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 2 గంటలకు పైగా ఈ యొక్క భేటీ జరిగింది. అన్ని విషయాలను కూడా ఎందుకు విభేదాలు రావాల్సి వచ్చింది, ఆయా నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అభిప్రాయాలు ఎందుకు విభేదాలు వచ్చాయి అనేటటువంటి అంశాలకు సంబంధించి వివరణ తీసుకున్న తర్వాత పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థాంక్యూ రాజు.